మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికీ నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష వాచస్పతి బ్రహ్మశ్రీ పోతికూచి చంద్రమౌళి శాస్త్రి గారు. గురుగారితో మాట్లాడతాం. నమస్కారం గురుగారు. ఓం శ్రీమాత్రే నమః. గురుగారు, విశేషంగా ఈ ఏప్రిల్ మాసంలో సింహరాశి వారికి ఎలా ఉండబోతుందంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? గ్రహ గోచారం ఎలా ఉంటుందంటారు ఈ మాసంలో? ఓం శరవణ భవాయ నమః. ఆంజనేయాయ నమః. అమ్మ, మనకి సింహరాశికి సంబంధించిన వారికి ఈ ఏప్రిల్ మాసం మొత్తం కూడా సూర్యగ్రహ అనుగ్రహాన్ని బట్టి ఎక్కువగా వైబ్రేట్ అవుతూ ఉంటుంది. ఇప్పటి వరకు సింహరాశి వారికి ఏప్రిల్ 14 వరకు కూడా కొంచెం అర్థం కాని పరిస్థితి, ఆరోగ్యపరంగా కావచ్చు, అనుకున్న ప్రతి విషయంలో కూడా ఏదో తెలియనటువంటి భయము, ఆపదలు కొని తెచ్చుకోవటం, అవసరం లేనటువంటి ధన ఖర్చు, ప్రమాదం నా ముందు దాకా వస్తుందా అనేటటువంటి విపరీతమైనటువంటి భయం. మామూలు భయం వేరు, విపరీతమైనటువంటి భయం. ఎందుకంటే అమ్మ, వీరికి సింహరాశి వారికి సూర్యగ్రహ బలం పూర్తిగా లేదు 14వ తారీఖు వరకు. 15 నుంచి కొంత ఏదో తప్పుతోంది అంతే, అట్లానే పూర్తిగా 100% బలమైతే లేదు. అట్లాగే మాస గ్రహాలలో చూసుకున్నట్లయితే శుక్రుడు, మరి ఈ శుక్రుడు కూడా మేషంలో దాదాపుగా ఏప్రిల్ 20వ తేదీ వరకు మేషరాశిలో ఉండి ఏప్రిల్ 21 నుంచి ఏప్రిల్ అంతం వరకు కూడా ఈయన 10వ రాశిలోకి వస్తున్నారు. అంటే ఏప్రిల్ మాసంలో 20 రోజులు మాత్రమే సింహరాశి వారికి కొంత అనుకూలమైనటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. తర్వాత కొంత ప్రతికూలతలు కలుగుతాయి, ధనపరంగా కావచ్చు, మిగతా విషయాల్లో. అట్లాగే బుధగ్రహము 11వ తేదీ వరకు కూడా, ఏప్రిల్ 11వ తేదీ వరకు కూడా రాహువుతో కలిసి సప్తమ భావంలో ఉండటము, తర్వాత అష్టమ రాశిలో శనితో కలవటము. కుజగ్రహము మెయిన్ ఇప్పుడు ఈయనే ఆట ప్రారంభమవుతోంది సింహరాశి వారికి. ఎందుకంటే సింహరాశి వారికి అష్టమంలో ఉన్న శనితోనే అర్థం కాని పరిస్థితులు చాలామంది అనుభవిస్తుంటే, అష్టమ శని అని వినే ఉంటారు. ఏలినాడి శని కన్నా తీవ్రమైనటువంటి పరిస్థితి. మరి అష్టమ కుజుడు కూడా రావటం ఇంకా భయంకరమైనటువంటి పరిస్థితులు వీరికి కనిపిస్తున్నాయి. మరి ఈ రవి, కుజ, బుధ, శుక్రగ్రహాలలో ఉన్నంతలో శుక్రగ్రహం మాత్రమే అనుకూలత్వం. తర్వాత బుధగ్రహం అనుకూలత్వం కొంతవరకే, కానీ ఆయన నీచ స్థితిని పొందుతున్నాడు కాబట్టి అది కూడా కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు. మిగతా గ్రహాల పరంగా చూస్తే లాంగివిటీ గ్రహాలు, గురుడు యొక్క అనుకూలత చాలా బాగుంది. అట్లాగే రాహువు, కేతువు అనేటటువంటి వారు కాలసర్పయోగ దోషాన్ని కలుగజేస్తున్నారు, ఇది కూడా ఇబ్బందికరమే. అష్టమ శనిగ్రహ ప్రభావం. మొత్తం మీద ఈ రాశి వారికి ఏ గ్రహాలు అనుకూలిస్తున్నాయి అంటే శుక్రగ్రహము, గురుగ్రహము కొంతవరకు చాలా చాలా అనుకూలంగా ఉన్నాయి. కాబట్టి ఆర్థికంగా కొంతవరకు వీరు ముందుకు వెళ్ళగలగటము, వీరికి ఉన్నటువంటి ఆలోచన శక్తి, జ్ఞాన సముపార్జన, లోక వ్యవహారాల యందు వీరికి ఉన్నటువంటి కొంత పరిచయాలు, అట్లాగే వీరికి ముభావంగా లేకుండా పరిచయమైన వెంటనే చొచ్చుకుపోయేటటువంటి స్వభావము, కాస్త అధికారంతో కూడినటువంటి ధర్మము వీరిని కొంతవరకు అనుకున్న పనులు జరిపించుకోవటంలో వీరంతట వీరే స్వయం కృషి వీరికి లాభాన్ని కలుగజేస్తుంది. గురుగ్రహ బలం వీరిని ఒక తాటి మీద నిలబెడుతోంది. మిగతా గ్రహాలైతే కనుక అస్తవ్యస్తమైనటువంటి పరిస్థితుల్ని కలుగజేస్తున్నాయి. మరి విద్యార్థులకు ఎలా ఉంటుందంటారు ఈ మాసం? అమ్మ, సింహరాశి వారికి విద్యాపరంగా చూస్తే ఎన్నో రకాలైనటువంటి అపశృతులు, అపవాదులు, అవమానాలు, విద్యయందు ఆటంకాలు కనపడుతున్నాయి కుజగ్రహ స్థితి వలన. సింహరాశి వారికి 4థ స్థానాధిపతి మరి మహానుభావుడు కుజుడపటం, అట్లాగే లాభాధిపతి అయినటువంటి మరి బుధగ్రహము కూడా అష్టమ రాశిలో సంచారము. ఇవేంటంటే బుధ, కుజ, శని ప్లస్ రవి, ఈ గ్రహాలన్నీ కూడా మరి 8వ స్థానంలో ఉండి సింహరాశి వారికి ఎన్నో రకాలైనటువంటి అనారోగ్య పరిస్థితులు, తండ్రి గారి యొక్క ప్రతికూలత ప్రభావాలు, ఉద్యోగాలు చేసేటటువంటి ఉద్యోగాదుల్లో ఎన్నో రకాలైనటువంటి తీవ్ర ఒత్తిడులు, సమస్యలు, అంటే వీరి కింద పనిచేసే కొంతమంది పెద్ద పెద్ద ఉద్యోగాదుల్లో పొజిషన్స్లో ఉన్నటువంటి వారు, లేకపోతే వారి కింద పనిచేసే వారి వలన ఎన్నో రకాలైనటువంటి అవమానాలు ఎదుర్కోవటం, అంతర్గత యుద్ధాలు జరగటం, వీరు చేసే ఉద్యోగంలో కావచ్చు, వ్యాపారంలో మోసాలు చేసేవాళ్ళు రెడీ అవ్వటము, వీరి మీద లేనిపోని అభాండాలు వేయటము, దాని ద్వారా వీరికి మానసిక క్షోభ, ఒత్తిడులు, ప్రెజర్స్ ఎక్కువైపోయి శరీరం అంతా కూడా హుతం అవుతోందా
అనేటటువంటి ఒక స్థితి కలుగుతూ ఉంటుంది. అంతటి ఘోరమైనటువంటి సిచ్యువేషన్స్ సింహరాశి వారికి ఈ మాసం మొత్తం కూడా కలుగుతున్నాయని మనం చెప్పుకోవాలి. ఎందుకంటే కుజుడు శని ఈ రెండు కలవటం ద్వారా భార్యాభర్తల మధ్య గృహంలో ప్రశాంత వాతావరణం లేకపోవటం అనేటటువంటిది చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. మాట్లాడితే గొడవ, మాట్లాడితే సమస్య. ఎందుకంటే జన్మరాశిలో ఉన్నటువంటి కేతువు, సప్తమ భావంలో ఉన్నటువంటి రాహువు, ఈ రెండు గ్రహాలు సర్పదోషాన్ని కలగజేస్తూనే మరి ఇక్కడ కుజశనుల యొక్క అష్టమస్థాన స్థితి ఆకస్మికంగా పెట్టినటువంటి పెట్టుబడుల్లో విపరీతమైనటువంటి నష్టాలు రావటం. ఎందుకంటే వ్యాపార గ్రహం బుధుడు కూడా అక్కడే కలిసి ఉంటున్నాడు కదా. మాసంలో పెట్టుబడులు పెట్టకపోవడమే మంచిది అంటారు. పెట్టిన పరిస్థితులు కూడా ఘోరంగా వచ్చేస్తాయి. ఆకస్మికంగానే వాళ్ళకి పెట్టిన పెట్టుబడుల్లో కూడా నష్టాలే కనిపిస్తూ ఉంటాయి. ఎక్కడో గురుగ్రహం అనేటటువంటిది కొంత వీరు మేనేజ్ చేసుకునే ఎంత స్వభావం ఉన్నప్పటికీ కూడా మిగతా గ్రహాలన్నీ బాలేదు కదమ్మా. ఇప్పుడు గురుగ్రహం అనేటటువంటిది లాంగివిటీ, అంటే జూన్ వరకు కూడా ఆయన ఎక్కడో అక్కడ వెసులుబాట్లు కనిపిస్తాడు. ఈ నెలలో పరిస్థితి ఏంటి? రవిగ్రహం, కుజగ్రహం, బుధగ్రహం ఈ మూడు గ్రహాలు శనితో కలవటమే అక్కడ పెద్ద దుర్భరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొంటారు. కాబట్టి ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి, ఆవేశం రానియకుండా ఉండాలి. ఆవేశంలో వీరు తీసుకునే నిర్ణయాలు, వీరు తీసుకునే మాటలు, వీరు మాట్లాడే మాటలు, వినేటటువంటి మాటలు అన్నీ కూడా వీరిలో దుర్మార్గమైనటువంటి ప్రవర్తనలకి దారితీస్తాయి. వీళ్ళు ఆవేశం ఎట్లా ఉంటుంది, కట్టలు తెంచుకున్నటువంటి ఒక నది వాగు కట్టలు తెంచుకుంటే చుట్టుపక్కల ప్రాంతాలు ఏ విధంగా అయితే నాశనం అయిపోతాయో, వీరి ఆలోచనలో ఏమాత్రం కూడా అలజడి కలిగిందో, గురుగ్రహాన్ని కూడా అధిగమించి వీరు కనుక ప్రవర్తించారో వీరికి ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా మటుమాయమైపోతాయి. కుటుంబ పరిస్థితుల్లో ఆకస్మికంగా ధన నష్టాలు బిగినవుతాయి. వీరు ఏది మాట్లాడినా కూడా అవతల వాళ్ళు ఎందుకు నన్ను అవమానిస్తున్నావు, ఎందుకు నువ్వు ఇట్లా మాట్లాడుతున్నావు అనేటటువంటి వాగ్వాదాలు చేస్తారు. వీరికి కూడా ఏంటంటే వితండవాదము, ప్రతివాదము చేసేటటువంటి పరిస్థితులు సింహరాశి వారికి ఈ మాసాంతము కూడా కలుగుతున్నాయి. కుజబుధులు ఎప్పుడైతే కలిశారో వీరికి గృహంలో ప్రశాంతత కలగదు. అట్లాగే వెహికల్స్ మీద ప్రయాణం చేసేటటువంటి పరిస్థితులు చాలా ఘోరమైనటువంటి పరిస్థితులను కలుగజేస్తున్నాయి. అట్లాగే ఎవరైనా సరే రియల్ ఎస్టేట్ పరంగా భూములు కానీ గృహాలు కానీ ఈ విషయాలలో ఎక్కడైనా పెట్టుబడులు పెట్టాలంటే దయచేసి పెట్టకండి. మొత్తం నష్టమే కనిపిస్తుంది, మోసాలు కనిపిస్తున్నాయి, దగాలు కనిపిస్తున్నాయి. ఎంతోమంది గృహాలు ఆక్యుపై చేసడం, లేకపోతే వీరికి ఉన్నటువంటి భూముల్ని ఆక్యుపై చేయటము, దాని ద్వారా పెద్ద పెద్ద వాళ్ళు దీంట్లో ఇంటర్ఫీర్ అవ్వటము, దాని ద్వారా వీరికి ఏం చేయాలో అర్థం కాని కొంతమంది పొలిటీషియన్స్ కూడా సమస్యలు తప్పవమ్మా. సింహరాశి వారికి పొలిటీషియన్స్కి కూడా బాగున్న వాళ్ళు ఒక్కసారి కుదేలైపోయే పరిస్థితి. వారి మెడ చుట్టూ ఏదో తాడేసి ఉరితీస్తున్నటువంటి భావన కలుగుతూ ఉంటుంది. అంటే ఏదో రకమైనటువంటి విషయాలలో వీళ్ళు ఇంటర్ఫీర్ అయ్యారని చెప్పి కోర్టు సమన్లు రావటం, కోర్టు కేసుల్లో ఇరుక్కోవటము, పెద్ద పెద్ద పదవుల్లో ఉన్న వాళ్ళు కూడా ధన్మని వాళ్ళ పదవుల్లోంచి తీసేయటం, ఇలాంటివి కూడా సింహరాశి వారికి కలగబోతున్నాయి. అష్టమ రాశిలో ఉన్నటువంటి రవి, కుజ, బుధ, శనిగ్రహ చతుర్గ్రహ కూటమి ప్రభావం 15 తర్వాత కొంత ఏదైనా మానసికమైనటువంటి పరిస్థితులు వీరికి సహాయ సహకారాలు లభిస్తాయేమో కానీ అప్పటి వరకు అయితే కనుక చాలా పరిస్థితులు బాగాలేదు. ముఖ్యంగా గురుగ్రహం వలన వీరికి కొంత ఓదార్పు లభించే అవకాశం కలుగుతోంది. గురుగారు, ముఖ్యంగా మరి ఉద్యోగ వ్యవస్థలో ఉన్న వారికి ఎలా ఉంటుందంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? ఏదన్నా ట్రాన్స్ఫర్ అయితే మారొచ్చు అంటారా? ఈ మాసంలో కలిసి వస్తుందంటారా? వీరికి ముఖ్యంగా ఉద్యోగానికి సంబంధించినంత వరకు మరి సూర్యగ్రహ బలం ఉండాలి కదా. సూర్యగ్రహ బలం లేదు కాబట్టి వీరు అనుకున్న అవన్నీ కూడా వీరికి పెద్ద అనుకూలతలను అయితే కలిగజేయట్లేదమ్మా. ముఖ్యంగా ఉద్యోగ వ్యవస్థకి సంబంధించి ఉద్యోగ స్థానాధిపతి అయినటువంటి శుక్రుడు ఈ సింహరాశి వారికి ఈ నెల 20 వరకు కూడా కొంతవరకు ప్రయత్నాలు చేస్తూ ఉంటే పూర్వజన్మలో చేసుకున్న పుణ్యము, వీరు చేసుకున్న దాన ధర్మాదులో కొంతవరకు ధనలాభాదుల్ని, అట్లాగే ఉద్యోగంలో కొంత మార్పులు కలుగజేసేటటువంటి అవకాశాలని ఈ నెలలో శుక్రుడు కాస్త సూర్యగ్రహ బలం కూడా కొంతవరకు అనుకూలతలను ఇస్తున్నాయేమో కానీ పూర్తిగా అయితే ఇవ్వవు. అనుకున్న లాభాలు కలగ, ఎందుకంటే మిగతా గ్రహాలన్నీ కూడా కొంత ఇబ్బందులు కలుగజేస్తున్నాయి కదమ్మా. అయితే ఏంటంటే వీరు చేసేటటువంటి దూర ప్రయాణాలు కానీ, లేకపోతే తండ్రి యొక్క సహాయ సహకారాలు కానీ, వారి నుంచి వచ్చేటటువంటి కొన్ని లాభాలు, గృహపరమైనటువంటి లాభాలు, కొంత ఆర్థిక వ్యవస్థలు, వీరు ఏదైనా అమ్ముకోవాలి అనుకున్నారనుకోండి, వాహనాలు లేకపోతే గృహాలు, అలాంటి వ్యవహారాల్లో కూడా కొంత రవి శుక్రుల యొక్క అనుగ్రహం వీరికి మంచి శోభల్ని కలుగజేస్తుంది. లాభంలో గురుడు, అట్లాగే ఈ మాసంలో ద్వితీయార్థంలో
రవి శుక్రుల యొక్క బలము చాలా మంచి యోగాల్ని కలుగజేస్తుంది. మరి వివాహ యోగం, సంతాన యోగం ఉందంటారా ఈ మాసంలో? సంతానపరమైనటువంటి అనుకూలతలు అయితే కనిపిస్తున్నాయి అమ్మ. గురుగ్రహ బలం చాలా పుష్కలంగా ఉన్నటువంటి రాశుల్లో సింహరాశి వారిదే పైచేయి. సంతానపరమైనటువంటి ఏ విషయంలోనైనా సరే సౌఖ్యాన్ని కలుగజేస్తోంది. అయితే కుజగ్రహ అనుగ్రహం లేకపోవటం వలన మాత్రము విద్యార్థులకి గండకాలము. అంటే ఉన్నతమైనటువంటి విద్యల పరంగా ముందుకు వెళ్ళాలన్నా, లేకపోతే ఉన్నతమైనటువంటి విద్యలకి సంబంధించి ఏదైనా ప్రశ్న పరంగా రాయాలన్నా, అంటే ఎన్నో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉంటాయి, వాటిల్లో ఎదురు దెబ్బలు కలగటంలో చాలా అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు ఎగ్జామ్స్ జరిగే సమయం ఇది. బాగా ఈ ఏప్రిల్ మాసంలో కాంపిటేటివ్ ఎంసెట్ ఎగ్జామ్స్, లేకపోతే రకరకాల ఎగ్జామ్స్ జరుగుతూ ఉంటాయమ్మా. ఇంటర్మీడియట్ వాళ్ళు, డిగ్రీ వాళ్ళు, వీళ్ళు కొంచెం జాగ్రత్తలు తీసుకొని వాటికి సంబంధించినటువంటి కాస్త జపాలు, తర్పణాదులు, హోమాదులు, అభిషేకాదులు ఇలాంటి వాటి మీద ఆధారపడడం తప్ప 10 రూపాయలు ఖర్చు పెడితే కానీ వీరు అనుకున్న వ్యవస్థలో ముందుకు వెళ్ళగలగటంలో విద్యార్థులకి సత్ఫలితాలు రావు అని మాత్రంలో చెప్పడంలో అతిశయోక్తి లేదు. కాబట్టి తప్పకుండా ఈ 4 గ్రహాలకి జపములు, హోమాదులు తప్పకుండా చేయించుకోవాలి. అసలు లెక్క ప్రకారం ఒక గురుడు తప్ప అమ్మ, శుక్రుడు తప్ప మిగతా గ్రహాలన్నిటికీ కూడా వీరు నిత్యము పారాయణ చేసుకోవాలి. గ్రహాలన్నిటికీ సంబంధించినటువంటి ఒకవేళ ఏదైనా ఎగ్జామ్స్ రాస్తున్నారు, లేకపోతే గృహపరమైనటువంటి ఎంతోమంది ఇబ్బందులు పడుతున్నారు, వీరికి మన పీఠంలో ఈ మాసంలో ఏప్రిల్ 17వ తేదీన ప్రత్యేకించి కుజశనుల యొక్క, బుధుడి యొక్క గ్రహస్థితి కాస్త అనివార్యంగా ఉందని చెప్పి హనుమంతుడి యొక్క పాశుపత రుద్రహోమం చేస్తున్నాం. దాంట్లోనే ఎన్నో రకాలైనటువంటి నవగ్రహ హోమాలు, అన్ని రకాల హోమాలు వస్తున్నాయి. కాబట్టి ఎవరైనా సరే పీఠం తరపున చేయించుకోవాలంటే నాతో సంప్రదించవచ్చు. లేదా అన్నిటికన్నా ముఖ్యం ఏంటంటే మా గోచార పరిస్థితి ఈ విధంగా ఉందని చెప్పి భయపడక్కర్లా, బాధపడక్కర్లా. జన్మజాతకం అనేటటువంటిది మెయిన్ మనల్ని నిర్దేశిస్తుంది. అంటే మన జన్మజాతకం అనేటటువంటిది పుట్టిన సమయంలో క్రియేట్ అయి ఉంటుంది. లగ్నము ఇప్పుడు నడుస్తున్న దశలు, అంతర్దశలు కాస్త అనుకూలంగా ఉన్నాయనుకోండి, ఈ విషయంలో ఎక్కువ టెన్షన్ పడక్కర్లా. ఒక్కోసారి అష్టమంలో ఉన్నటువంటి గ్రహాలే వీళ్ళకి మంచి పాజిటివ్ రిజల్ట్స్ని కూడా ఇస్తాయి. అష్టమం అనేటటువంటిదమ్మా 2 విషయాలను ఇస్తుంది. పాజిటివ్ ఇస్తుంది, నెగిటివ్ ఇస్తుంది. అది జన్మజాతకం తెలియజేస్తుంది. అంటే జన్మజాతకాన్ని బట్టి జాతకంలో మనకి లగ్నాన్ని బట్టి ఈవెంట్ వైజ్ ఉంటాయి. దశలు, అంతర్దశలు లగ్నాన్ని బట్టి ప్రభావితం చూపిస్తూ ఉంటాయి. విద్య విషయంలో కావచ్చు, ఇందాక మీరు అడిగిన వివాహ విషయం కావచ్చు, లేకపోతే చేసే ప్రయాణాల విషయంలో కావచ్చు, గృహ విషయాలు కావచ్చు, అసలు ఎవరు ఏ రకమైన సమస్యలు అనుభవిస్తున్నా అవన్నీ జన్మజాతకాన్ని బట్టే ఆధారపడి ఉంటాయి. అది కూడా లేదు, ప్రశ్నా జ్యోతిష్యం ద్వారా ఏదైనా సరైనటువంటి గురువుని వీరు సంప్రదించి వారికి ఫోన్ చేసి సమయానుకూలంగా వీరికి ఉన్నటువంటి పరిస్థితుల్ని అక్కడ గ్రహాలు చూపిస్తూ ఉంటాయి. ఆ సమయానికి దాన్ని బట్టి వారికి పాజిటివ్ అవుతుందా, నెగిటివ్ అవుతుందా తెలుసుకునే అవకాశం ఉంటుంది. గురుగారు, మరి విశేషంగా ఈ మాసం అంతా అందరికి కలిసి రావాలంటే ఏ దైవారాధన బాగుంటుందంటారు? ఎలాంటి పరిహారాలు చేసుకోవచ్చు అంటారు? వీరు నిత్యము నవగ్రహ స్తోత్ర పారాయణ చేయటము, నిత్యము శివాలయానికి వెళ్ళి రుద్రాభిషేకం చేయించుకోవటము, అట్లాగే ఓం నమః శివాయ జపాన్ని నిత్యము ఒక 1100 సార్లు చేసుకుంటూ, ముఖ్యంగా మృత్యుంజయ జపాన్ని ఆచరించి మృత్యుంజయ పాశుపత రుద్రాభిషేకాన్ని కానీ, మహన్యాసపూర్వకంగా మృత్యుంజయ పాశుపత రుద్ర హోమాన్ని కానీ వీరు ఆచరించుకోవాలి. అట్లాగే హనుమాన్ చాలీసా నిత్యము చదువుకోవాల్సిన వాళ్ళల్లో సింహరాశి వారు అధికంగా చదువుకోవాలి. కుజశనుల యొక్క వాళ్ళ యొక్క కలయిక అంత మంచిది కాదమ్మా. కాబట్టి వీరు తప్పకుండా శ్రీరామరక్షా స్తోత్రం చదివి హనుమంతుడి యొక్క ధ్యానాన్ని ఆచరించాలి. అట్లాగే ధనపరమైనటువంటి లాభకరమైనటువంటి విషయాలలో ఆకస్మికంగా ఎన్నో ఫ్లక్చువేషన్స్ వస్తున్నాయి. కాబట్టి వీలుంటే ఇంట్లో విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ వినటం కానీ, వ్యాపార స్థలాల్లో విష్ణు సహస్రనామాన్ని రోజు పొద్దున సాయంత్రం పెట్టడం ద్వారా కొంత ఆకర్షణ శక్తులు కలిగి వ్యాపారం వృద్ధి జరుగుతుంది. ఏదైనా నష్టపోయినా సరే మళ్ళీ దాన్ని లెవెల్ చేసుకునేటటువంటి స్థితికారకుడైనటువంటి విష్ణుమూర్తి వీరికి అవకాశాలు ఇస్తారు. అట్లాగే వివాహితులైతే కనుక వీలుంటే అంటే వివాహం కావాలి అనుకొని వివాహాల్లో ఎన్నో ప్రతిబంధకాలు, ఆటంకాలు కలిగి జాతకరీత్యా ప్రజెంట్ కానీ సర్పదోషాలు అనుభవిస్తున్నటువంటి వాళ్ళు సుబ్రహ్మణ్యేశ్వరికి సంబంధించిన పూజలు చేయించుకోవటం, సుబ్రహ్మణ్య పాశుపతాలు చేసుకోవటము, హోమాలు కానీ రుద్రాభిషేకాలు, లేదా వీరు భార్యాభర్తల మధ్య ఏదైనా విపరీతమైనటువంటి గొడవలు, సమస్యలు వస్తున్నా, కోర్టు కేసులు జరుగుతున్నా, వ్యాపారంలో అభివృద్ధి లేక ఇబ్బందులు పడుతున్న వాళ్ళు, అట్లాగే వివాహం ఎన్నిసార్లు అనుకున్నా జరగకపోయినటువంటి వాళ్ళు, వీళ్ళందరికీ కూడా రాహుకేతువులకు సంబంధించి దుర్గాదేవి కానీ సుబ్రహ్మణ్యేశ్వరుడు కానీ ఆరాధన చేసుకోవాలి. ఎందుకంటే అమ్మా అసలు వీరికి ఏ గ్రహస్థితి బాలేదు కదా,
సింహరాశి వారికి గ్రహాల యొక్క ప్రతికూలత ఎక్కువగా ఉంది. కాబట్టి వీళ్ళల్లా చేయాల్సింది ఏంటంటే నిత్యము దేవాలయాలకు వెళ్ళడం, నవగ్రహాలకి స్తోత్రం చదువుకోవటం, నవగ్రహాలకి కాస్త ఆ నవధాన్యాలతో అష్టోత్తరాలు చెప్పుకొని అర్చన చేయడం ఇంకా విశేషమైనటువంటి ప్రాధాన్యత. అవసరం అనుకుంటే తట్టుకోలేని సమస్యలతో ఉన్నవాళ్ళు మాత్రమే మాలాంటి గురువుల్ని సంప్రదించి వాళ్ళ జన్మ జ్యోతిష్యాన్ని చక్కగా తెలుసుకొని ఆ దశాంతర దశలకి చిన్న పూజల పెద్ద పూజల చేయించుకోవడం విశేష ధర్మమే. కానీ ఈ యొక్క గోచారాన్ని అనుసరించి మీ అంతటా మీరు కొన్ని చేసుకుంటూ మమ్మల్ని సంప్రదించడం ద్వారా మాత్రమే మీకు శుభయోగాలు జరుగుతాయి. గురుగారు, మొత్తం ఇది ఏప్రిల్ మాసంలో సింహరాశి వారికి ఎలా ఉండబోతుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేసినందుకు ధన్యవాదాలు. జై హనుమాన్.